గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? లోపలన్నారండి. నెంబర్ వన్. అదేమిటి జయ, నెంబర్ 1 అని పిలిస్తే నువ్వు వచ్చా? ఏ నేను నెంబర్ 1 కాక నెంబర్ 10 లో తొద్దాం అనుకుంటున్నారా? అది కాదు జయ, ఇవాళ ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా. అది మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారా అని చూడడానికి వచ్చాను. కానివ్వండి కానివ్వండి. ఓకే. నెంబర్ వన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? మేనక. మేనక. ఓ వెరీ స్వీట్ నేమ్. ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం. మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా? కొంచెం కొంచెం వచ్చండి. నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళంటేనే చాలా ఇష్టం. అవును, మీకు పెళ్ళి అవ్వలేదు కదా? లేదండి. వెరీ గుడ్. మీరు ఎంతవరకు చదివారు? బిఏ పాస్ అయ్యాను. బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు? అది కదండి. నో, బిఎస్సీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది. అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు. వేయకపోయినా నేను చెప్తున్నానుగా, ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా? మీరు ప్లస్ నేను. నో, ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్. ఐఎమ్ ద వైఫ్ ఆఫ్ ద బాస్. అయినా ఏమిటండి అలాంటి ప్రశ్నలు వేయడం? మీకు మేనక అనే పేరు చాలా చాలా ఇష్టమా? అలా చెప్తే నేను మేనక అని పేరు పెట్టుకునేదాన్ని కదా. అదంతా గ్యాస్ చేయ, జోక్ చేశాను, సరదాగా జోక్ చేశాను. మీకు ఆ అమ్మాయితో జోక్ ఏమిటండి? ఇంకో ముఖ్యమైన పాయింట్, మీరు ఉద్యోగం ఇచ్చే ఆఫీసర్ కదా. అవును. మీరెందుకు అలా మిల్క్ తెరిపై భరతనాట్యం వాడతారు? టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేయచ్చుగా. టైట్ గా చాలా. మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి. చాలా చాలు. నెంబర్ 2. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. నీ పేరేమిటి? కమల. కమల. ఏం బాలేదు. విమలా అని పేరు పెట్టుకోలేదు? అదేమో నాకు తెలీదు. టైప్ రైటింగ్ షార్ట్ అంటే తెలుసా? హైయర్ పాస్ అయ్యాను. హైయర్ పాస్ అయ్యావా? లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు? అదేమిటి? అదంతే, నా ఇష్టం. ఎందుకంటే నేను ఆఫీసర్ని, పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి. ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్? నా మొహల్లా ఉంది. అదేమిటండి, టైట్ గా ఉండమని తడిచిపోయిన సిమెంట్ బస్తాలా బిగిసిపోతారు. కాస్త తగ్గించండి. చాలా. మరీ ఎంత? కొంచెం టైట్ గా ఉండండి. ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా? ఆవిడికి టెక్కి కూలా ఉంది, ఇంటూ పెట్టండి. దీనికి కూడా ఇంటేనా? అంతే. ఓకే. నెంబర్ 3. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. మీరు వెళ్ళండి. ఇప్పటికి 9 మంది అమ్మాయిలు వచ్చారు. అందరికీ ఇంట్లో పెట్టించు. ఇలా అయితే మన ఆఫీస్కి లేడీ టైపిస్ట్ దొరకదు. నేనేం చేయనండి, ఒక్కటి కూడా సంసారపక్షంగా లేదు. సంసారపక్షంగా ఉండటానికి నేనేమైనా సంసారం చేద్దామని ఇంటర్వ్యూ పెట్టానా? సర్లేండి, ఇంకో క్యాండిడేట్ ని పిలవండి. నేను పిలవను, నువ్వే పిలుచుకో. నంబర్ 10. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. నమస్తే ఆంటీ, కూర్చోండి కూర్చోండి. బేబీ చూడండి, ఈ అప్లికేషన్ లో బేబీ అని అమ్మాయి పేరుంది. బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చి ఉంటారు. దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి. అదేం కాదు బాబు, నా పేరే బేబీ. మీరా? మీ వయసు? అదేమిటండి అలా అడుగుతారు? ఆవిడ చూస్తే వయసుతో తెలియడం లేదు. ఆంటీ, ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే. జయ, మనం డిస్కషన్ లేదు, బుస్కషన్ లేదు. ఆంటీ మీరు వెళ్ళొచ్చు. వస్తానమ్మా. అది కాదు జయ. అది కాదు, ఇది కాదు. ఆఫీసులో ఇలాంటి వయసు మళ్ళీ వాళ్ళే ఉండాలని మా అమ్మ చెప్పింది. ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా? చింతకు ఏరయ్యా, నీ గురించి వస్తున్నాను. నువ్వు సామాన్య మానవుడు కాదు నాయన. క్రితం జన్మలో శ్రీకృష్ణ పరమాత్ముడివి. నీ కోసం రుక్మిణి కూడా మళ్ళీ జన్మించింది. ఏ పేటలో ఉంది? ఏ పేటలో అంటావేండి ఆయన? మన రాణియే. నువ్వు రాణి వివాహం చేసుకుంటే భూలోకాన్ని ఓ కొత్త గ్రహం గుద్దబోతోంది నాయన. 6 తోక చుక్కలు ఒకేసారి భారతదేశాన్ని మోదబోతున్నాయి. ఓ శభాష్. సముద్రాలన్నీ పొంగబోతున్నాయి. మరి దీనికి ఇరుగుడేంటి? ఏముంది నాయన, నువ్వు రాణి వివాహం చేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది. నువ్వా? ఎరా, నువ్వు కూడా రాణిని పెళ్లి చేసుకో అని రికమెండేషన్ తో వచ్చావా? ఊరుకో, రాణి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంది? అదే కదా, అదే నిన్ను చేసుకుంటదిగా. చెక్కేయడం దగ్గర
Feel it. Feel it. కమాండ్. Feel it. ఈరోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మ్. మొదట నా స్టోరీ నీకు చెప్తాను, తర్వాత నీ స్టోరీ నాకు చెప్పు. 1956లో నేను ఒక అందమైన హాస్పిటల్లో పుట్టాను. అమ్మయ్య ఇక్కడుంది. అక్కడ ఇదిగో వెంటనే బయలుదేరు, నీతో అర్జెంట్ పని ఉంది. ఎక్కడికి? అవన్నీ తర్వాత చెప్తాను, పద. అయ్యో, ఓహో, నువ్వు ఆల్రెడీ బుక్కుడా? ఇది నా స్టోరీ. నాకు చాలా బాధేసిందండి. నా కథ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఓకే, నా కథ విన్నావుగా, నీ కథ చెప్పు. నా కథ రేపు చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఏ ఆట? కళ్ళ గంతలాట. నేనేమో నీ కళ్ళ గంతలు కడతానన్నమాట. నీకు దొరకకుండా నేను పారిపోతానన్నమాట. నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తావన్నమాట. అప్పుడు నేను దొరికాననుకో, మంది నిజమైన ప్రేమ అనమాట. ఓకే? ఓకే ఓకే, ఆట స్టార్ట్ చేద్దామా? రక్ష, నేను రక్షణ కాదు, స్టీవార్డ్ని. తాగిన బీరు చాలా, ఇంకో బీరు కావాలా? నాకు బీరొద్దు, రక్ష కావాలి. రక్ష రక్ష. మీ అందరికీ గుడ్ న్యూస్. రాజా గజపతిరావు గారు వస్తున్నారు. మళ్ళీ మనం అంతా కలిసి ఓ 2 రోజులు ఫ్యామిలీ నాటకం ఆడబోతున్నాం. వేళాకోళంగా ఉందేరా, హీరో లెవెల్లో బతుకుతున్నాడిని నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా? రేయ్, మళ్ళీ ఇలాంటి ఎదో ప్రపోజల్స్ పెట్టావంటే మక్కలు ఎరగొడతాం. విరగొడతాను కాదు, విరగొట్టి పారేయండి. ఆ. మీ ఓపిక లేకపోతే నేను మాజీ సపోర్ట్ చేస్తాం. మొన్న చేసిన వెధవ పనికి నానా పెంట అయింది. అవును, మా వారు ఎక్కడ వదిలేస్తారోనని ఎంత భయపడిపోయాను. ఇదిగో ఏమండి, చెయ్యమంటే రాజీనామా చేస్తాను గానీ నేను మట్టుకు ఒప్పుకోను. మొన్న బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తే మళ్ళీ పెళ్లి చేసుకున్నామని నా కొడుకు కోడని నిలదీసి అడిగారు. చచ్చే చావైంది. బాబు, నన్ను మాత్రం మళ్ళీ రొంపులో గిరికెందుకండి బాబు. ఆగండి, పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు నోరు మూసు కూర్చోవచ్చు కదా. మాది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అని, రాజమండ్రిలో మాది లంకంత కొంపని, మా ఇంటికి రండి బాబో అని ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు ఊరకొక్కలు వాగారుగా. ఇదిగో ఇప్పుడు దిగుతున్నారు. తీరా దిగాక మనది డ్రామా కంపెనీ తెలిస్తే కోనవరం రేవులో కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా మందిని చూశారు కదా. చిన్న చిన్న తప్పులు చేసినందుకే వాళ్ళకి ఆ పార్టలు తీసేస్తే మనం చేసిన తప్పులకు మీ బ్యూటిఫుల్ బాడీస్ లో ఏ పార్టలు తీస్తారని ఊహించుకోండి. చెప్పండి వెదలారా. సూదులు పిన్నీసులు దువ్వెన్లు రిబ్బన్లు బిళ్ళారి అద్దాలో, సూదులు పిన్నీసులు దువ్వెన్లు రిబ్బన్లు. నాన్న, మమ్మీ. ఇప్పుడు మనకి ఏ కనెక్షన్ లేదు. ఆయన అమ్మ కళ్ళు లేని కబోది బాబు. అవును బాబు, పైసా ధర్మం చేయి బాబు. పైసే ఇదిగో 5 రూపీస్. పెళ్లి చూస్తే సూపర్ గా ఉంది. కళ్ళెలా పైన గజపతిరావు గారు పీకించేశారు నాయన. అలాగా, లేకపోతే నేనే కీప్ చేసేవాడి. చచ్చినోడా. బా, ఏడు పాపేసి 2 రోజులు యాక్ట్ చాలు గజపతి వెళ్ళిపోతారు. నిజంగా 2 రోజుల్లో వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారయ్యా. ఏం చేస్తాం, ఎలాగోలా సర్దుకుందాం. ఏమండి, మా గ్రేసీని ఎలా మేనేజ్ చేయాలో ఈ టెన్షన్ లో నాకేం బాధపడడం లేదు. ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి. ఇంటికి వెళ్ళి మీ ఆవిడ పక్కలో పడుకో. రోజు చేస్తున్న పనేదే కదా. కరెక్ట్. ఇవాళ కూడా అదే పని చెయ్యి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాను, నువ్వు మటుకు తీకు. ఆ, కంపెనీ పని మీద అర్జెంట్ గా హైదరాబాద్ క్యాంప్ వెళ్ళాలి. ఆ. సామాన్ రాత్రి వెంటనే బయలుదేరమని అరుస్తా. ఆ, నువ్వు కొంచెం మొండికై ఆ. మీ ఆవిడ బతివాళ్తుంది. ఆ, అప్పుడు నువ్వు వచ్చేసి ఆ. అర్థమైందా? ఏమయ్యా, మన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని కోతకు వచ్చాం కదా, ఆ. అలాంటిది మన ఊళ్ళో ఎక్కడుందో వెళ్ళి ఎత్తకండి. ఆ. అమ్మో, టైం లేదు, వెళ్ళి ఎత్తకండి.